కోట్ల రూపాయలు ఉన్నాయని ఒక ఆయన వచ్చాడు. ఆయన క్యాన్సర్ వచ్చింది, లంగ్ క్యాన్సర్. ఎవరో చెప్పారు ఖాదర్ దగ్గరికి వెళ్ళండి ఆయన బాగు చేస్తాడు అని. ఎవరు? హైదరాబాద్లో ఉన్నాడు ఆయన. హైదరాబాద్ నుంచి మైసూర్కి వచ్చాడు. నా క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్ అలాగ పైన ఉంది. ఆయనకి కారు విడిచి వచ్చేదానికి వీలు లేదని చెప్పి వాళ్ళ కొడుకు, సార్ మా నాన్న వెనక్కి వెళ్ళేదానికి కాదు మీరే రండి అని నేనే కిందికి వెళ్ళి చూసి ఆ కారులో కూర్చొని ఈ విషయాలన్నీ చెప్పాను. ఇలా మార్చుకో, నీకు లంగ్ క్యాన్సర్ వచ్చింది అంటున్నావు, ఏం తినేది అంటే పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్. ఎందుకు? డబ్బులు బాగున్నాయి కదా. ప్రతిదినం కేఎఫ్సి చికెన్లు ఇవన్నీ తిని తిని చికెన్ గురించి మాంసం గురించి చెప్తాను ముందు. ఫస్ట్ ఈ నీళ్ళు పాలది నుంచి బయటకు పడేదానికే గంట సేపు అవుతుంది. ఎందుకంటే మనం నీళ్లను పాలను వదిలిపెట్టేదానికే కష్టం. కాఫీలు టీలు ఆపు చేయండి అంటే ఇలా చూస్తారు నన్ను. ఇంకా మాంసం వరకు రాలేదు నేను. బియ్యం వదిలిపెట్టండి అని చెప్తాను, గోధుమలు వదిలిపెట్టండి అని చెప్తాను. ఇప్పటికే షాక్ అందరికీ. నీళ్లు సరిగ్గా లేదు, పాలు సరిగ్గా లేదు అంటున్నాడు వీడు, ఇంకా ముందు చెప్పేది ఏం చెప్తాడో అని అందరూ ఆలోచిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మనం తినే పదార్థాలు ఏ ఒక్కటి సరిగ్గా లేదు. అందుకే కోట్ల మందికి రోగాలు వస్తున్నాయి. 170 మంది బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నారంట. 138 మంది డయాబెటీస్ రోగులు అయిపోయారు. 136 మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. 128 మందికి పీసీఓడి ఉంది. 140 మందికి గర్భకోశంలో గడ్డలు ఉన్నాయి. 160 మంది పొద్దున్న లేస్తే కక్కస్ చేసేదానికి సరిగ్గా లేదని ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. 118 మంది నిద్ర రావట్లేదని ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. 118 మంది నిద్ర ఎక్కువ వస్తుందని ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. 116 మంది ఉచ్చలు పోయేదానికి కష్టమని ఉచ్చలు పోసేదానికి ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. 120 మంది ఉచ్చలు పట్టుకోలేము, ఉచ్చలు వస్తే వెంటనే వెళ్ళాలి అని అటాచ్డ్ బాత్రూములు కట్టుకొని టాయిలెట్లు బెడ్రూమ్ పక్కలోనే కట్టుకుంటున్నారు. ఎందుకంటే ఉచ్చలు వస్తే పట్టుకునేదానికి కాదు అని. 118 మంది ఊబకాయలు అయిపోయి అంటే లావుగా అయిపోయి సన్నగయ్యేదానికి ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 160 మంది, 170 మంది, 130 మంది, 115 మంది మొత్తం కూడితే 280 అయింది. ఉండేది 100 మంది. అంటే ఒక్కొక్కరికి ఒక్క రోగం కాదు, ఒక్కొక్కడికి 3 రోగాలు ఉన్నాయి. థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది. డాక్టర్ల దగ్గరికి వెళ్తూనే ఉన్నారు గడిచిన 45 సంవత్సరాల నుంచి. డాక్టర్లు మీకు ట్యాబ్లెట్లు ఇస్తూనే ఉన్నారు. థైరాయిడ్ వచ్చింది, ట్యాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు డాక్టర్? లైఫ్ లాంగ్. రుమటిజం వచ్చింది, ట్యాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు డాక్టర్? లైఫ్ లాంగ్. బీపీ వచ్చింది, ట్యాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు డాక్టర్? లైఫ్ లాంగ్. నీవు నీ భార్యనైనా వదిలిపెట్టు కానీ ఈ ట్యాబ్లెట్ను వదిలిపెట్టు. ఇలా జోకులు వేస్తున్నారు డాక్టర్. ఇలా ట్యాబ్లెట్లు ఇస్తూనే ఉన్నారు కానీ లైఫ్ లాంగ్ తీసుకోమంటున్నావు అంటే ఏమిటి అర్థం? నీకు ఇంక ఇది బాగా కాదు, నీవు తీసుకుంటూనే ఉండాలి ట్యాబ్లెట్లు. అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తే మీకేం దొరుకుతుంది? ఇప్పుడు ఆరోగ్యం దొరుకుతుందా? ఏం దొరుకుతుంది? ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి. ఆరోగ్యం దొరకట్లేదు, ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి. కక్కస్ రావట్లేదంటే ఈ ట్యాబ్లెట్ తీసుకో అంటాడు. ఓ ఏమి ప్రాబ్లం లేదు, రండి మేము ఆయుర్వేద పండితులం మీకు బాగు చేస్తాము, ఎనిమా ఇస్తాము, వేడి నీళ్ళు పుస్ కొట్టుకోండి, ప్రతిదినం ఎనిమా చేయండి. అరే అది అన్యాచురలే, ఇది అన్యాచురలే కదా. నిజంగా నీవు డాక్టర్ అయితే సరిగ్గా కక్క సొట్టేచ్చి చేయాలి, అట్లా పోయి ఇట్లా రావాలి 2 నిమిషాలు. అదే కదా డాక్టర్ పని అంటే. ఈ ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉండు, రోజు తీసుకుంటూ ఉండు, రోజు కక్కస్ రావట్లేదు, రోజు వేసుకుంటూ ఉండు. అంటే మూలభూతంగా ఏదో తప్పయింది, నీకు కక్కస్ రాకుండా ఉండటం. కక్కస్ బయటకు వస్తే కాదు మళ్ళా అంటుకుంటుంది కదా. ఎంత మటుకు అంటే టాయిలెట్లో అంటుకొని పుడుతుంది. నీళ్ళు వేయాలంటే 10 బకెట్లు వేసినా అది పోవట్లేదు. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మీరు చేసే కక్కస్సు 1 బకెట్ వేస్తే అదంతకదే తుడుచుకొని వెళ్ళిపోవాలి. అక్కడే అంటుకుంటుందంటే అప్పుడే రోగం మొదలైంది మీకు. నేను నవ్వించేదానికి చెప్పట్లేదు ఇవన్నీ.
ఇవన్నీ నిజంగా అందరి జీవితాల్లో జరుగుతున్న విషాదకరమైన సంగతులు. ఎవ్రీ వన్ ఈజ్ సఫరింగ్. ఎంతమందికి ఈ రోగాలు ఉన్నాయంటే 20-25 సంవత్సరానికి మన దేశంలో 150 మందికి డయాబెటీస్ ఉంటుందని విశ్వ ఆరోగ్య సంస్థ ఘోషణ చేస్తుంది. 120 సంవత్సరాల క్రితం ఈ రోగం మన దేశంలో లేనే లేదు. కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు? మీ సోదర మామ, మీ మేనమామ కొన్నింది అందుకే నీకు వచ్చింది, మీ మేనత్త కొన్నింది అందుకే నీకు వచ్చింది. ఇంకొక జనరేషన్ ముందుకు పోతే మా మేనత్త లేదు, మా తాత లేదు, ఎవరికీ లేదయ్యా బాబు, ఈ రోగాలు ఎవరికీ లేవు. లేదు లేదు లేదు, మీరు సరిగ్గా పనిచేయట్లేదు, జీవన శైలి, స్ట్రెస్, లైఫ్ స్టైల్. చీఫ్ మినిస్టర్కు వస్తుంది ఆ రోగము, ఇక్కడ ఆటో డ్రైవర్కు వచ్చింది, ఇంట్లో కూర్చున్న ఆడవాళ్లకు వచ్చింది, పని చేస్తున్న లేబరర్స్కు వస్తుంది, చిన్న పిల్లాడు 8 సంవత్సరాల పిల్లాడికి వచ్చింది, 6 సంవత్సరాల పిల్లాడికి రోగం వచ్చింది. లేదు లేదు, అవన్నీ మాకు తెలియదు, ఇంత లైఫ్ స్టైల్ డిసీజెస్ అంట. ఏమి లైఫ్ స్టైల్? ఇంకా 6 సంవత్సరాల పిల్లోడు పుట్టలేదు, పెరగలేదు, వాడికి ఏముంది? లైఫ్ స్టైలే ఉందా వాడికి? వాడికి డయాబెటీస్ వచ్చిందంటే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాడు. మనమందరం అవునా, హెరిడిటరీనా ఇలా అనుకొని ఊరుకుంటున్నాం. అంటే వీళ్ళంతా దే ఆర్ టెల్లింగ్ యూ ఆల్ అన్నెసెసరీ డీటెయిల్స్. ఏమీ నిజం కాదు. నిజంగా రోగం వచ్చింది చాలా సింపుల్. 120 సంవత్సరాల క్రితం ఈ రోగాలు బీపీ లేదు, థైరాయిడ్ లేదు, గ్యాంగ్రీన్ లేదు, మైగ్రేన్ లేదు, డయాబెటీస్ లేనే లేదు. ఏమీ లేని రోగాల్ని ఈ 25-30 సంవత్సరాల్లో పెంచాము అంటే చిన్న విశ్లేషణ. కారణం ఇంతే, అప్పుడు తింటున్న పదార్థాలు మనం ఇప్పుడు తినటం లేదు అని ఏ డాక్టరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. అంటే విజ్ఞానపు గ్రంథాలయాలన్నీ రాసేశారు. డయాబెటీస్ ఇలా వస్తుంది, అలా వస్తుంది, ఇది వస్తుంది, ఇది చేస్తుంది, అది ఇన్సులిన్, ఇది పది, అది ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి, అది చేయండి అని. ఒక్కరికైనా బాగా చేశారా? ఇంతవరకు ఒక్కరికి బాగా కాలేదు డయాబెటీస్. బాగా కావడం అటుంచి వీళ్ళు చెప్పొచ్చేది ఉంటే డయాబెటీస్ వచ్చిందా లైఫ్ లాంగ్. ఎంత మటుకు చెప్పారంటే, నేను 25 సంవత్సరాల నుంచి చెప్తున్నాను డయాబెటీస్ని బాగు చేస్తాను నేను అంటే, వీడేదో పిచ్చోడ్రా వీడు, డయాబెటీస్ ఏమిటి, బాగా కావడం ఏమిటి? ఇప్పుడు రామునికి సీత కావాలి అంటే ఏమంటారు మీరు? రామునికి సీత ఏం కావాలి? భార్య కావాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఎవరిని అడిగినా చెప్తారు ఈ మాట. వేల సంవత్సరాల నుంచి ఈ మాట ఉంది. కానీ ఈ మాట మన భారతదేశం దాటి వేరే దేశాలకు ప్రచురించలేదు. మీరు అమెరికాకి వెళ్ళి రామునికి సీత ఏం కావాలని అడిగితే వాట్ అని అంటారు. కానీ మీరు ఇప్పుడు ఏ దేశంలో ఏ మూలకైనా వెళ్ళి డయాబెటీస్ బాగవుతుంది అంటే చిన్న పిల్లాడు కూడా నన్ను చూసి పిచ్చోడా అంటాడు. అంటే గడిచిన 34 సంవత్సరాల్లో డయాబెటీస్ ఈజ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ అని అందరికీ తెలిసింది. వేల సంవత్సరాల నుంచి రాముడికి సీత ఏం కావాలని తెలిసింది. మన దేశంలో బయటికి వెళ్ళట్లేదు. కానీ 30-40 సంవత్సరాల్లో మీరు ఆఫ్రికాలో ఉన్న ట్రైబల్స్ అడిగినా కానీ డయాబెటీస్ వస్తే బాగా కాదని చెప్తారు. అంటే అంత వేగంగా ఈ విషయాన్ని ఈ కంపెనీలు అందరికీ అందేట్లు చేశాయి. ఎందుకంటే మీకు ఈ డయాబెటీస్ వస్తే మీరు మా ట్యాబ్లెట్లు, మా ఇంజెక్షన్లు తీసుకోవాలి అనే విషయాన్ని మీ మెదడులో నూరిపోశారు. దట్స్ ఇట్. అంతేకాదు, బీపీ వచ్చినా లైఫ్ లాంగే,
థైరాయిడ్ వచ్చినా లైఫ్ లాంగే, పీసీఓడి వచ్చినా లైఫ్ లాంగే. లేకపోతే కత్తి చాకు పెట్టుకుని ఉన్నాము, రండి తీసేస్తాం. గర్భకోశంలో గడ్డన గర్భకోశం తీసేస్తాము. గాల్